అంటే ఈ ఘటనలో మనం ముఖ్యంగా చూస్తే చాలామంది గూడా ఇండియా వాళ్ళు గూడా కొంతమంది స్టక్ అయిపోయిందన్నది గూడా వాస్తవంగా కనిపిస్తా ఉంది. అంటే ఈ ధోరణిలో ఇండియా ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి? వాళ్ళందరినీ సేఫ్‌గా ఇండియాకి తీసుకురావాలంటే ఎటువంటి ప్రయత్నాలు చేస్తే బావుంటుందంటారు? ఇంతకుముందు భారతీయులు ఏ యుద్ధ రంగంలో ఉన్న యుక్రెయిన్ కానివ్వండి, మిడిల్ ఈస్ట్‌లో కానివ్వండి, ఇరాక్‌లో కానివ్వండి, ఉన్నప్పుడు మన భారత ప్రభుత్వం స్పెషల్ ఎయిర్‌క్రాఫ్ట్స్ పంపించి ఆ ఆ దేశాలతోని మాట్లాడి, ఫర్ ఎగ్జాంపుల్ రష్యా, యుక్రెయిన్‌తోని ఇద్దరితోని మాట్లాడి ఒక సేఫ్ విండో తీసుకొని మన దేశాల పౌరుల్ని అక్కడి నుంచి వెనక్కి తీసుకొచ్చాయి. అటువంటి స్థైర్యం ఉన్నది భారతదేశం. ఇప్పుడు కూడా మొన్నటి రాత్రి సిసిఎస్ మీటింగ్ జరిగింది, క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ. దాంట్లో ప్రధానమంత్రి, హోమ్ మినిస్టర్, డిఫెన్స్ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ వీళ్ళందరూ ప్లస్ మిగతా ఇది హయ్యర్ ఆఫీషియల్స్ వీళ్ళందరూ ఉండి వాటిని పరీక్షించారు. ఏమిటి స్టేట్, భారతీయులు సేఫా, వాళ్ళని ఒకవేళ తీసుకురావాలంటే ఎప్పుడు ఎట్లా తీసుకురావాలి అనేది. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళ ఎంబసీస్ ద్వారా, కాన్సులేట్ ద్వారా ఆల్రెడీ అడ్వైజరీస్ ఇచ్చేశారు. ఏమిటి, ఇజ్రాయెల్లో ఉన్న వాళ్ళు సేఫ్ హౌసెస్లో, ఏది షెల్టర్స్ దగ్గర ఉండాలి అని. మిగతా అరబ్ నేషన్స్లో షెల్టర్స్ ఉన్నాయో లేదో తెలియదు, కాబట్టి వాళ్ళు వాళ్ళ ఇళ్లల్లోనే ఉండాలి, అనవసరంగా బయటికి రావద్దు, సేఫ్గా ఉండండి అని చెప్పారు. అవసరం అయినప్పుడు వాళ్ళని వెనక్కి తెచ్చే ప్లాన్స్ కూడా ఉన్నాయి. అంటే ఈ ఘటనలో ముఖ్యంగా ఎవరైతే చిక్కుకుపోయేవారు ఉన్నారో అందులో దురదృష్టవశాత్తు ఏందంటే ఇరాన్‌లో గూడా ఒక భారతీయుడు గూడా మరణించినట్టు గూడా వార్తలొస్తా ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో ఇంకా చర్యలనేవి తొందరగా తీసుకుంటే బావుంటుందనేది గూడా కొంతమంది చెప్తా ఉన్నారు. కానీ ఎట్లా చేస్తే బావుంటుందంటారు? ఇది ఈ పరిస్థితిని భారతీయ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ప్రధానమంత్రి చూస్తూ ఉన్నారు, ఎప్పుడు వాళ్ళని తీసుకురావాలి అనేది. ఒకవేళ ఈ యుద్ధం త్వరగా ఆగిపోయి సామాన్య స్థితికి చేరుకుంటే వాళ్ళు వాళ్ళ ఉద్యోగాలు చేసుకోవచ్చు, అక్కడే ఉండవచ్చు. ఒకవేళ ప్రొలాంగ్ అయ్యి మన ఇండియన్స్కి రిస్క్ అయ్యే పరిస్థితి ఉంటే, ఇద్దరూ మనకి స్నేహితులే, దౌత్య సంబంధంగా మనం ఇద్దరితోనూ కలిసి మాట్లాడతాం కాబట్టి దాని నుంచి, ఇరాన్ నుంచి కూడా మన భారతీయుల్ని తీసుకువచ్చే అవకాశం ఉంది. ఎప్పుడు ఎట్లా అనేది భారత ప్రధాని క్యాబినెట్ అది నిర్ణయిస్తారు.